ఆకుల గణపతి రాజు గారు ఖమ్మం జిల్లా కళారంగంలో గాయని మనుల్లో మధ్యలో కొంత కొరత ఉండేది. ఆ కొరతను తీర్చి 3 ఇంటర్నేషనల్ రికార్డ్స్ని కైవసం చేసుకున్నటువంటి మా అక్క నిజంగా ఈరోజు కళారంగానికి తను వెన్నుదన్న, తన స్వరమే కాదు తను కూడా ఎంత అండంటే మా అందరికీ తెలుసు. వంజ మాలతీ నాయుడు గారు ఖమ్మం జానకిగా అతి కొద్ది కాలంలోనే అద్భుతమైనటువంటి పేరుగాంచారు. మరి అతి చిన్న బాలుడు, నవ యవ్వన బాలుడు ఆకుల గణపతి రాజు గారు. ఆయన పాట, ఆయన డ్యాన్స్ చూస్తే మీకు తెలుస్తుంది. నిజంగా సార్ మీ స్ఫూర్తి మా అందరికీ ఆదర్శం సార్. అట్లని ఈ పాటకే డ్యాన్స్ ఏమాకన్నా కానీ ఎందుకని థ్యాంక్ యూ సార్. ఇప్పుడే వచ్చేసారు సుబ్రహ్మణ్య కుమార్ గారు, అదేవిధంగా జల్లా లక్ష్మీనారాయణ గారు, అబ్దుల్ రెహమాన్ గారు, వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ రియల్ ఖమ్మం జిల్లా కళారంగంలో వీరి పాత్ర, ఆకుల గణపతిరాజు గారు కానీ మాలతీ నాయుడు గారు గారి పాత్ర ఎంతో ఉన్నతమైనది, అద్భుతమైనది. మా అందరికీ అండదండ. భౌమిక్ సాయి ఫస్ట్ పార్టే కాబట్టి ఉపోద్ఘాతం ఎక్కువ ఉంటుంది. వానా వానా వందనం అడవి దొంగ చిత్రం నుంచి. నువ్వు ప్లానెడ్ అనుకున్నా కానీ ప్రీ ప్లానెడ్ అనుకోలే. ఇద్దరి వలపుల ఇందనో ఏమి తడిసినా వద్దనం వయస వయస వందనం. కనిపించి నీ చక్కదను కౌవిట దూరే గాలి గుణం, గాలి వానలా కలిసి రేగుతూ కమ్ముకుపోయే యవ్వనం. మెరుపులు నీలో చూస్తుంటే వాటేసుకొని తీర్చుకో వానదేవుడి వలపురుడం, వానదేవుడి వలపురుడం. వయస వయస వందనం. కోరి కోరిది బయట నీడలో నిప్పురలేగిన కోడెతనం.
ఈ దినం లలలలలలలలలలలల. వాన వాన వందనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నిజంగా గర్భరాజు గారి గురించి ఎందుకు చెప్పాను, ఇక్కడ చాలా మంది గాయకులు ఉన్నారు కాబట్టి వారి స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మురళి గారు. ఇంద్ర మూవీ నుంచి రాధే గోవింద